సుదర్శన్ రెడ్డి చూడడానికి హాస్పిటల్కి పోవడానికి కాన్వాయ్ కావాలి, ఆడదానికి పోయి చూసి వచ్చినాడు. మనవాడికి ముక్కు దెబ్బ తాకితే అక్కడ పోయి చూసి వచ్చినాడు. కానీ రైతాంగం అల్లల్లాడుతుంటే మాత్రం సమయం లేదా సార్? ఇవన్నీ మనము మాట్లాడేది. ప్రతిపక్షం, మేజర్ ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత ఏంది? వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా, ఇన్ని రకాలుగా రైతులను ఆదుకున్న, సాగునీటి వ్యవహారాల్లో నన్ను మించిన వాడు లేడు అని చెప్పే కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ లో దాక్కుంటున్నాడు? బయటికి రమ్మనండి సార్, ఒకసారి వచ్చి మాట్లాడమనండి. చలో రైతాంగం దగ్గరికి పోదాం. లేదా ఎట్లయితే జంజీ వాళ్ళు ఉద్యమం చేసినారో అట్లా రైతులను తీసుకొచ్చి, పంజాబ్ తరహాలో రైతులను తీసుకొచ్చి ఇక్కడ నిలబడదాం. వస్తారా? అట్లా లేదు కదా. ఆ పని వాళ్ళు చేయరు. మనం అందరం గొడవ పడాలి, మనమంతా రచ్చ రామాయణం చేయాలి, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలి, తలదని చేస్తే వాళ్ళ ఎన్నికల్లో గెలిచి వచ్చేసి వాళ్ళు రాజ్యాలు ఏలుకుంటారు, దున్నుకుంటారు. గదేనా? అంటే ఆల్రెడీ కేటీఆర్ పోయినాడు కదా అక్కడికి, పంప్ హౌస్ దగ్గరికి. ఎవడు పట్టించుకుంటాడు సార్? కేటీఆర్ ఎవడు పట్టించుకుంటాడు? వాట్ ఈజ్ కేటీఆర్ కి ఏం క్రెడిబిలిటీ ఉంది సార్? కేసీఆర్ ఎవడు ప్రెసిడెంట్, భారత రాష్ట్ర సమితి కేసీఆర్ బతుకున్నంత కాలము, కేసీఆర్ బతుకున్నంత కాలం వీళ్ళు ఎవరికి చిల్లి పైసా వాల్యూ ఉండదు. కేసీఆర్ నడుం గట్టి వస్తే మాత్రం ఉత్సవ ఓపియచ్చు రేవంత్ రెడ్డి. శరత్ గారు ఒక్క నిమిషం, భరత్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు నేను సపోర్ట్ చేస్తున్నా సార్. ప్రతిపక్ష నాయకుడు, దిస్ ఈస్ ద రైట్ టైం టు కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్టు దర్శన్ పేరుతోనో లేకుంటే గ్రామ దర్శన్ పేరుతోనో కరువు ప్రాంతాలను పర్యటించి ఆయన ప్రాజెక్టులలో, ఆయన కట్టిన ప్రాజెక్టులలో లోపాల కారణం ఏంది, ఎందుకు స్టోర్ చేస్తున్నారు, ఎందుకు మనం ఎన్డీఎస్సీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నది, కేసీఆర్ గారు చెప్పిన దానికును మిగతా వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఖచ్చితంగా శరత్ గారు చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆయన ఇప్పుడు ఆ మేడిగడ్డ దగ్గర పోవాలి. ఇప్పటి వరకు కూడా తను పోలేదు. డ్యామేజ్ అయిన కాంచి ఈ రోజు వరకు కూడా అనుభవిస్తున్నారు సార్. తిడుతున్నారు రైతాంగం. ఏమన్నారు సార్? ఏడబోయినాడు సార్, మాకు మా దగ్గరికి రావడం లేదు కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఈ ప్రాజెక్టు నిరర్థకము, ఇట్స్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్, అది ఇది అంటున్నాడు. పోనీ కనీసం ఒక ఉత్తరం అన్న రాసినాడు ఎన్డీఎస్ఏకు కేసీఆర్ గారు? అయ్యా మరి ఇట్లా వివాదం జరుగుతుంది, మా రైతులు చాలా బాధల్లో ఉన్నారు, మీరు తేల్చిపారేయండి. ఏ లెటరు ఎవరో ఆస్ట్రేలియా నుంచి రాసినంత పట్టుదల గాని, అంత కమిట్మెంట్ గాని కేసీఆర్ కు లేదా? అంటే ఎప్పుడు ఆయన మేల్కొనేది, ఎప్పుడు ఆయన వచ్చేది, ఎప్పుడు రైతుల తరఫున ఆయన రాజకీయం చేసేది ఎప్పుడు? అంటే ఓన్లీ ఓట్లు దండుకోవడానికే వస్తారా, లేకపోతే మీటింగ్ రెడీ పెడితే ప్రమాణ స్వీకారానికే వస్తాడా? ఎట్లా? మనం ప్రశ్నలు వేయొద్దా సార్? ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శిస్తున్న మనము ప్రతిపక్షం నిరర్థకంగా ఉంటే కూడా ప్రశ్నించాలి సార్. మీరు కేటీఆర్ ను, హరీష్ రావును తీసుకువచ్చి వేస్ట్ సార్. వాళ్ళతో వల్ల ఊదుగాలదు, పీరు లేవదు. ఏదన్నా చేస్తే కేసీఆర్ వస్తే, కేసీఆర్ ను అడుగు కడితే ఎస్, రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిలబడతాము, రైతాంగానికి సహాయపడతాము, కృషి చేస్తాము, ఇంకే రకంగా అంటే ఆ రకంగా చేద్దాం. అంతేగాని ఆయన చేతులు ముడుచుకొని కూర్చొని ఇంట్లో కూర్చుంటా, నేనేం పట్టించుకోను, నేనేం మాట్లాడా, ఏదో ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు, 5 ఏళ్లు పాలించుకోనివ్వండి, కాళ్లలో కట్టెలు పెట్టుకోవడం, కాళ్లలో కట్టెలు పెట్టుడు ఎందుకు మధ్యలో అన్నది ఆయన ఫిలాసఫీ. మాకు ఇప్పుడు కాదు, మాకు 2009లో చెప్పారు. 2009లోనే చెప్పారు. ఏంటంటే 2009లో నేను అక్కడ ఢిల్లీలో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఏమనేవాళ్ళంటే, మనకు తమిళనాడు తరహా ఉండాలి, కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రాదు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రాడు, 4 సంవత్సరాల వరకు ప్రెస్ రిలీజ్లే ఉంటాయి ఊరికే. ఎందుకంటే రోజు పోయి కాళ్లలో ప్రతిపక్షం కట్టెలు పెట్టుడు కాదు, వాళ్ళు గెలిపించిన వాళ్ళని పాలించమనాలా, వాళ్ళకి చేత కాకపోతే 4వ సంవత్సరం ఓటు అడగాల, ప్రతిరోజు పోయి పుల్లలు పెట్టుడు ఎందుకు అన్నది ఆయన ఫిలాసఫీ. కొంతవరకు నాకు కరెక్టే అనిపిస్తుంది. అట్లా అయితే ఒక పని చేయండి సార్, ఓన్లీ ప్రజలు వాళ్ళని గెలిపించారు కదా, గెలిపించిన వాళ్ళని పాలన చేసుకోండి అని చెప్పి. అదిగా సార్ రాజకీయ. ఇప్పుడు అట్లాంటప్పుడు తమిళనాడులో కానీ అట్లా గెలిపించారు కదా. ఆయన చెప్పినట్టే జయలలిత గెలిచినప్పుడు కరుణానిధి అసెంబ్లీ రాలే, కరుణానిధి గెలిచినప్పుడు జయలలిత అసెంబ్లీ రాలే. అయినా సరే వాళ్ళిద్దరు ఒకసారి వాళ్ళను, ఒకసారి ఆమెను, ఒకసారి ఆయన్ను, ఒకసారి ఆమెను అట్లా గెలిపించారు. ఒక్క నిమిషం భరత్ గారు, మీరు కొద్దిగా రాజకీయంగా పరిణితి గల జర్నలిస్టు, మీరు ఇట్లా మాట్లాడద్దు. ఎక్కడ కరుణానిధిని జయలలిత అవమానపరిచింది, జయలలితను కరుణానిధి అవమానపరిస్తే అవమాన భారంతో వాళ్ళు అసెంబ్లీని ధిక్కరించిపోయినారు. కేసీఆర్ అసలు ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు శాసనసభలో ఒక్క విషయంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడుగా తన బాధ్యత నిర్వర్తించినటువంటి అవకాశం లేదు. ఇప్పుడు జయలలిత విషయంలో కూడా ఎంత అన్యాయం చేసినారు చెప్పండి మీరు. ఆమె చీరలు గుంజేసినారు, మైక్ మీద చెయ్యి పెట్టి కరుణానిధి అట్లాంటి పెద్ద మనిషి ఏం మాట్లాడినాడు సార్? పోయి శోభన్ బాబుకు చెప్పుకోమన్నాడు అన్నాడా లేదా? అది పూరి ఆమె కూడా అదే చెప్పింది. ఆమె ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఏ బొచ్చలో నన్ను ఉంచి జైల్లో వేసి నన్ను హింసించినారో అదే బొచ్చలలో ఆయనకు అన్నం పెట్టిస్తా అన్నది. నడి రాత్రి 12-1 గంటల ప్రాంతాల్లో కరుణానిధిని అరెస్ట్ చేసినారు. అంత వైషమ్యం ఇక్కడ లేదు.
ఎంత అవునన్నా కాదన్నా కేసీఆర్ సభలో వచ్చి నిలబడితే రేవంత్ రెడ్డికి అంత ధైర్యం లేదు. కేసీఆర్ ముందు మాట్లాడి కేసీఆర్ ను ఒప్పించి ఏదో చేసేదంత కెపాసిటీ లేదు. ఉత్తది ఈయనదంతా ఆర్భాటం రేవంత్ రెడ్డిది. ఏం చేయలేడు. కాకపోతే పిరికితనంతో కేసీఆర్ రావట్లేదు శాసనసభకు. ఇది బాధ్యతాయుతమైన ప్రవర్తన అనరు. ఇప్పుడు 5 ఏళ్లు ఎవరి మానాన వాడు చచ్చి ఎవరి కష్టం వాడు పడ్డ తర్వాత వీళ్ళనే ఎందుకు అనుకోవాలి సార్? వీళ్ళ మీదనే ఎందుకు ప్రజలు మళ్ళీ విశ్వాసం చూపెట్టాలా? ప్రజల తరఫున కొట్లాడిన వాళ్ళకి కదా ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించినందుకు 9.5 సంవత్సరాలు 2 టర్ములు ఆయనకు అధికారం అంటగట్టిన ప్రజలు ఆలోచించారా? అధికారం లేనాడు ఈయన మనం పట్టించుకోలేదు, ఈయన రిటైర్మెంట్ తీసుకున్నాడు, అట్టనే రిటైర్మెంట్ ఉండమనండి. ప్రజలు మర్చిపోతారు సార్ ఇంకా 4 రోజులు ఎట్లనే ఉంటే. కాబట్టి ప్రజా సమస్యల మీద తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత నిర్వహించాలి. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే అది. ఇప్పుడు మనము వీ హ్యావ్ బారోడ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఫ్రమ్ యూకే. హౌ డస్ ది అపోజిషన్ పార్టీ లీడర్ పర్ఫార్మ్ ఓవర్ దేర్? కియర్ స్టార్మర్ ఎట్లా కొట్లాడినాడు డెమోక్రాట్స్ మీద. కొట్లాడితే కదా మళ్ళీ వాళ్ళు బ్రహ్మాండమైన మెజారిటీతో వాళ్ళు పవర్ లోకి వచ్చినారు. మళ్ళీ అక్కడ కూడా ప్రజాభిప్రాయం సరిగా లేదు అని అక్కడ రాజీనామా చేసేసి కొత్త ప్రధానమంత్రులు వచ్చినారు. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుంటారు, మీరు నేను టీవీ డిబేట్లలో రోజు ఇదే టాపిక్, ఇదే ఒక లొల్లి రచ్చ తప్ప దీనివల్ల ఒరిగేదేంది? ఒక్క స్టెప్ పోనీ తనకు అంత పెద్ద లీగల్ సెల్ అదంతా ఉండింది కదా, వాళ్ళకు ఒక లీగల్ టీవీ ఉంది కదా, మరి వాళ్ళే ఎందుకు వేయలేదు ఈ కేసు? అంతెందుకండి, ఒక్క ఉత్తరం కేసీఆర్ రాసుంటే సరైన సమయంలో ఇట్లా ఉంది రైతాంగం పరిస్థితి ఉంది, మీరు ఏదో ఒకటి చెప్పండి, ప్రతిసారి మీ మీద నెపం పెట్టేసేసి రైతులను అల్లల్లాడిస్తున్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారని. కనీసం తను ఒక రైతే కదా, తనకు 60-70 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, తను పండిస్తున్నాడు, తనకు వ్యవసాయం గురించి అవగాహన ఉంది, తానే సమస్యలు ఎదుర్కొన్నానో ఆయనకి ఇన్ని సమస్యలు ఉంటే సన్న చిన్నకారు రైతులకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఓకే సార్, కాలర్స్ ఉన్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి. వరంగల్ నుంచి సోమన్న గారు ఉన్నారు. నమస్తే.